మనము 7 శరీరాల సముదాయం. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, విశ్వమయ కోశము, నిర్వాణమయ కోశం. నిర్వాణమయ కోశం అంటే ఏమీ లేదు అక్కడ. నథింగ్ ఈజ్ దేర్. యు ఆర్ నథింగ్. యు ఆర్ ప్యూర్ జీరో. యు ఆర్ ప్యూర్ ఎంప్టీనెస్. నువ్వు ఒక మహాశూన్యం. నిర్వాణం అంటే శూన్యం కావడం. సో నిర్వాణమయ కోశం అంటే మొత్తం అంతా శూన్యమే. అక్కడి నుంచి కథ ప్రారంభమవుతుంది. అంతా శూన్యం అంటే జీరో. జీరో ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అనేది విశ్వమయ కోశం. యు ఆర్ ఎవ్రీథింగ్. మీరు ఏమీ కాదు అన్నది నిర్వాణమయ కోశము, మీరే అంతా అన్నది విశ్వమయ కోశం. ఒక్కసారి అందరు చెప్పండి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశం. అంటే సృష్టి ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది, నిర్వాణమయ కోశం నుంచి. ఏమీ లేనిది మొత్తం అంతా అయింది. అంతా అయిన దానిలోంచి ఒక అంశాత్మ పుట్టుకొచ్చింది, ఆనందమయ శరీరంతో. ఈ అంశాత్మ భూలోకం అనే క్లాసు స్కూల్లో వస్తుంది. విజ్ఞానం కోసము, అనుభవం ద్వారా అన్నమయ కోశం ఇవన్నీ ధరిస్తూ మొట్టమొదటి చావులో అన్నమయ కోశం వదిలిపెట్టేస్తాం. తర్వాత 3 రోజుల్లో ప్రాణమయ కోశం పోతుంది. తర్వాత నీ కోరికలన్నీ తీరిన తర్వాత మనోమయ కోశం రాలిపోతుంది. నువ్వు విజ్ఞానిగా అయినప్పుడు, ఆత్మశాస్త్ర విజ్ఞాని, స్పిరిచువల్ సైంటిస్ట్ అయినప్పుడు నువ్వు విజ్ఞానమయ కోశం దాటి మళ్ళీ ఆనందమయ కోశంలో ఉంటావు. అంటే ఆనందమయ కోశంలోంచి ఇలా వచ్చి మొత్తం ఎన్నో జన్మలు తిరిగి 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 మళ్ళీ మొత్తం అంతా ఆనందమయ కోశం అంతా కూడా ఆనందం నింపుకొని మళ్ళీ అది పరమాత్మ. జీవాత్మగా వచ్చింది, ఎన్నో జన్మలు తీసుకుని మళ్ళీ పరమాత్మ అవుతుంది. నేను మా తల్లి గారి గర్భంలో ఇంత ఉన్నాను, ఇప్పుడు ఇంత అయ్యాను. చెట్టు ఒకప్పుడు విత్తనం, విత్తనం చెట్టు అవుతుంది, చెట్టులోంచి విత్తనాలు వస్తాయి. అలాగే మనం ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక ఓవర్ సెల్ఫ్ ఉంటుంది. మా ఓవర్ సెల్ఫ్ యొక్క అండర్ సెల్ఫ్లు మనం అంశాత్మలు. ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి ఉన్నట్టే ఆత్మవత్తు ఎవరి తల్లిదండ్రులు వాళ్ళకి ఉన్నారు. తల్లిదండ్రి కాదు, తల్లి బై తండ్రి స్కోర్, తల్లి ఆబ్లిక్ తండ్రి. అండర్స్టాండ్? ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, టోర్కోమ్ సరైడారి అని పుస్తకాలు చదవాలి, పీటర్ రిషిలు పుస్తకాలు చదవాలి. అవి చదవకపోతే బుద్ధి సున్నా. నోరు గిరగిరా తిరుగుతుంటుంది కదా, బుద్ధి మటుకు సున్నాగా ఉంటుంది. పుస్తకాలు చదవాలి. టోర్కోమ్ సరైడారియన్, లోప్సాంగ్ రొరంపా, లెడ్బెటర్, ఎనిబిసెంట్, బ్లవాట్స్కీ, ఆల్కాట్, బార్బరా మార్సినియాక్, బార్బరా బ్రెన్నన్, రిచర్డ్ బాక్, కార్లోస్ కాస్టనెడా. ఈ పుస్తకాలు చదవకపోతే మీ యొక్క బుద్ధి వికసించదు. బుద్ధి వికాసం కావాలా వద్దా? వద్దనుకుంటే వద్దు, కావాలనుకుంటే కావాలి. ఖమ్మం వెళ్ళాలా వద్దా? వద్దు. ఖమ్మం వద్దు అనుకుంటే ఇంట్లో పడుకుంటాం. కానీ ఖమ్మం పోవాలనుకుంటే ఇల్లు వదిలిపెట్టాల్సి వస్తుంది. అర్థమైందా? అలాగే స్పిరిచువల్ సైంటిస్ట్ కావాలనుకుంటే నువ్వు ఎన్నో పుస్తకాలు చదివి తీరాలి. ఇది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సదస్సు. సో ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? నిర్వాణమయ కోశం నుంచి ఆరోగ్యం వస్తుంది. నువ్వు నిర్వాణం కావాలి. యూ మస్ట్ బికమ్ జీరో. నువ్వు జీరో ఎలా అవుతావు? మెడిటేషన్లో నువ్వు జీరో అవుతావు. అంటే యూ టచ్ యువర్ నిర్వాణమయ కోశం. అక్కడి నుంచి నీ స్వస్థత వస్తుంది.